సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ 7th లెసన్ మొక్కజొన్న. కింది పదాలు చదవండి. కావత్తు నావత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. కుక్క, చుక్కాని, చెక్కిలి, చిక్కి, ఉక్కు, చక్కెర, ముక్కోపి, సిక్కోలు, అరటి తొక్క, చెరకు ముక్క, గద్ద ముక్కు. నావత్తు పదాలు: వెన్న, చిన్నారి, పిన్ని, పన్నీరు, జున్ను, వెన్నెల, గన్నేరు, చిన్నోడు, దున్నపోతు, వెన్న దొంగ, జున్ను ముక్క. వీటిలో ఒత్తు పదాలకు సున్నా చుట్టండి. నెక్స్ట్ పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు కన్ను. నెక్స్ట్ పిక్చర్ సన్నాయి. నెక్స్ట్ కుక్క, ఇటువైపు అరటి తొక్క, నక్క, దున్నపోతు. ఆ పదాలకి ఆ బొమ్మలను జతపరచండి. నెక్స్ట్ అక్షరాలు కలిపి చదవండి, రాయండి. అన్న, జొన్న, వెన్న, దున్న, నాన్న. నెక్స్ట్ అక్క, మొక్క, చెక్క, తొక్క, నక్క, లక్క. నెక్స్ట్ పదాలు జత చేసి చదవండి, రాయండి. గుంట, నక్క, ముక్కు పుడక, వేగు, చుక్క, జున్ను, ముక్క, పున్నమి, వెన్నెల. కింది వాక్యాలు చదవండి. చివర ఒకే రకమైన అక్షరాలు గల పదాలను అంటే ప్రాస పదాలు వాటిని గుర్తించి రాయండి. నీటి తోడ మెలుగు, పెద్దవారి మాట, నీకు జయం కలుగు, చద్దన్నం మూట, మొదట ఇంట గెలుపు, కలసి మెలసి తిరుగు, పిదప రచ్చ గెలువు, చెలిమి బలిమి పెరుగు, గొప్పలు చెప్పుకోకు, సొంత మేలు వద్దు, ముప్పు కలుగు నీకు, పరుల మేలే ముద్దు. వీటిలో ప్రాస పదాలు: మెలగు, కలుగు, చెప్పుకోకు, కలుగు నీకు, తిరుగు, పెరుగు, మాట, మూట, వద్దు, ముద్దు. బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథను చదవండి, రాయండి. ఇక్కడ ఒక కథ ఉంది మరియు మధ్య మధ్యలో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల ప్లేస్లో వాటి పేర్లు రాసి ఆ కథను చదవండి మరియు రాయండి. టక్కరి నక్క కాకి నోటిలో జున్ను ముక్క చూసింది. టక్కరి నక్క జున్ను ముక్కను కాజేయాలనుకుంది. టక్కరి నక్క కాకిని పాట పాడమని అడిగింది. కాకి పాట పాడింది. జున్ను ముక్క జారి పడింది. జున్ను ముక్కను టక్కరి నక్క నోట కరుచుకొని పరుగు తీసింది. రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. కా కింద కావత్తు గుణింతం మరియు నా కింద నావత్తు గుణింతాలు రాయండి. కావత్తు పదాలు: అక్క, ముక్కు, చక్కెర, కొక్కెం మొదలైనవి. నావత్తు పదాలు: కన్ను, జొన్నలు, సన్నాయి, అన్నం మొదలైనవి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఫస్ట్ బొమ్మ ముక్కు, నెక్స్ట్ కన్ను, సన్నాయి, నెక్స్ట్ ఇటువైపు కుక్క, దున్నపోతు, మొక్కజొన్న. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తు చేర్చి చదవండి, రాయండి. పాప చుక్కల గౌను వేసుకుంది. నాన్న ఇచ్చిన జున్ను ముక్కను తినింది. పున్నమి వెన్నెలలో ఆటలాడింది. నెక్స్ట్ పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. ఆడారు వెన్నెలలో ఆటలు. దీన్ని సరిచేసి రాయగా వెన్నెలలో ఆటలు ఆడారు. నెక్స్ట్ చదివాడు రఘు ఎక్కాలు. దీన్ని సరిచేసి రాస్తే రఘు ఎక్కాలు చదివాడు. మా పెరటిలో ఉంది గన్నేరు చెట్టు. మా పెరటిలో గన్నేరు చెట్టు ఉంది. అక్క పెట్టుకుంది ముక్కెర. అక్క ముక్కెర పెట్టుకుంది. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. రాజేష్ ఎక్కాలు చదివాడు. రాజేష్ జున్ను ముక్క తిన్నాడు. రాజేష్ చక్కెర నీళ్లు తాగాడు. రాజేష్ వెన్నెలలో ఆడాడు. గీతలలో అందంగా రాయండి. అన్న జున్ను ముక్క తిన్నాడు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. చెప్పుకోండి, చూద్దాం. ముక్కు మీద కెక్కు, ముందరి చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు. ఎవరిని, నేనెవరిని? ఆన్సర్ కళ్ళజోడు. ఈ పాఠం నుంచి నేను నేర్చుకున్న ఒత్తు అక్షరాలు: కావత్తు, నావత్తు. నేర్చుకున్న ఒత్తు పదాలు: మొక్కజొన్న, చుక్కల గౌను, వేసుకున్న, మెక్కింది, పక్కనున్న, ఫక్కుమని. నెక్స్ట్ నేనెంత నేర్చుకున్నానో తెలుసా? చదవండి. పదాలు చదవండి. బొమ్మ పదము జతపరచండి. ఫస్ట్ బొమ్మ పేరు తేనె తుట్టె. నెక్స్ట్ బొమ్మ పిచ్చుక. నెక్స్ట్ ఇటువైపు బొద్దింక, గుర్రం. కింది పదాలు కలిపి చదవండి, రాయండి. కొర్ర, బియ్యం, జాజి మొగ్గ, చిచ్చుబుడ్డి, అద్దాల బస్సు. కింది వాక్యాలు చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. చిట్టికి చలి వేసింది.
పెట్టెలో రగ్గు తీసింది, కప్పుకొని హాయిగా పడుకుంది. క్వశ్చన్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. ఎవరికి చలి వేసింది? చిట్టికి. రగ్గు ఎక్కడ ఉంది? పెట్టెలో. చిట్టి రగ్గును ఏమి చేసింది? కప్పుకొని హాయిగా పడుకుంది. నెక్స్ట్, గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తును చేర్చి రాయండి. బుర్ర మీసం ఉన్న తాత చేతి కర్రతో వచ్చాడు. మర్రి చెట్టు నీడన చేరాడు. నెక్స్ట్, మర్రి చెట్టు తొర్రలో బుర్రు పిట్టను చూశాడు. గళ్లలోని పదాలతో ఖాళీలను పూరించండి. గాలిలో ఎగిరేది గద్ద. చల్లని పానీయం లస్సి. బస్సులో ఊరికి వెళతారు. ధనస్సుతో బాణం వేస్తాం. బండిని లాగేది ఎద్దు. నెక్స్ట్, కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. రాజేష్ ఎక్కాలు చదివాడు. రాజేష్ జున్ను ముక్క తిన్నాడు. రాజేష్ చక్కెర నీళ్లు తాగాడు. రాజేష్ వెన్నెలలో ఆడాడు. నెక్స్ట్, సృజనాత్మకత. పిట్ట బొమ్మ గీయండి, రంగులు వేయండి. ఇక్కడ బాక్స్లో పిట్ట బొమ్మను గీసి రంగులు వేయండి. నెక్స్ట్, అమ్మమ్మ గారిల్లు చదవండి. కింది పదాలు చదవండి. మావత్తు తావత్తు అక్షరాలకు బాక్స్ డబ్బాలాగా గీయండి. బొమ్మ, అమ్మాయి, జమ్మి కొమ్మ, తమ్ముడు, తుమ్మెద, సొమ్ములు, బొమ్మూరు, అమ్మ మాట, నిమ్మ తోట, గుమ్మడికాయ, అమ్మోరు బొమ్మ. నత్త, బత్తాయి, వత్తి, ఎత్తు, చిత్తూరు, కత్తెర, ఉత్తేజం, ముత్తైదువ, కత్తిపీట, ఉత్తమాట, పుత్తడి బొమ్మ. ఇందులో మావత్తు మరియు తావత్తున్న అక్షరాలను బాక్స్ గీయండి. పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. ఇటువైపు ఫస్ట్ బొమ్మ గుమ్మడికాయ, నెక్స్ట్ 9 ఉత్తరం. ఇటువైపు దానిమ్మ, సుత్తి, నత్త. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. నత్త, అత్త, చెత్త, కొత్త, గిత్త. నెక్స్ట్, కొమ్ము, సొమ్ము, దమ్ము, తుమ్ము. పదాలు కలిపి చదవండి, రాయండి. అమ్మ మాట, బామ్మ మాట, దానిమ్మకాయ, గుమ్మడికాయ, పుత్తడి గొలుసు, ఇత్తడి గొలుసు, నిమ్మ పండు, బత్తాయి పండు. కింది వాక్యాలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. అమ్మాయి ఆడుకుంటుంది. అమ్మ రమ్మని పిలిచింది. నిమ్మకాయలు తీసుకురమ్మంది. అమ్మ నిమ్మరసం తీసింది. పులిహోర కలిపింది. అందరికీ పెట్టింది. అందరము తిన్నాము. దీనికి సంబంధించిన ప్రశ్నలు. అమ్మ ఏమి తీసుకురమ్మంది? నిమ్మకాయలు. అమ్మ నిమ్మకాయలు ఏం చేసింది? నిమ్మరసం తీసింది. అమ్మ నిమ్మరసంతో ఏమి చేసింది? పులిహోర కలిపింది. కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మ ప్లేస్లో దాని పేరు రాసి రాయండి. అత్త ఉత్తరం తీసింది. అత్త ఉత్తరం చదివింది. అత్త తిరుగు ఉత్తరం రాసింది. ఇటువైపు నాన్న గుమ్మడికాయ తెచ్చాడు. అమ్మ గుమ్మడికాయ కూర వండింది. అందరం గుమ్మడికాయ కూర తిందాం. నెక్స్ట్, రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. మా కింద మావత్తు గుణింతం మరియు తా కింద తావత్తు గుణింతాలు రాయండి. మావత్తు పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, తుమ్మెద, గుమ్మడికాయ, నిమ్మకాయ మొదలైనవి. తావత్తు పదాలు పత్తి, నత్త, సుత్తి, కత్తెర మొదలైనవి. సరైన అక్షరాన్ని గళ్లలో ఉంచి పదాలు రాయండి. ఫస్ట్ చిత్తూరు, పుత్తూరు. నెక్స్ట్, తుమ్మెద, ఉమ్మెత్త. పుత్తడి, ఇత్తడి. నెక్స్ట్, తుమ్మలు, కొమ్మలు. గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి వాక్యాలు రాయండి. చెత్తను చెత్తబుట్టలో వేయాలి. అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. రత్తయ్య బత్తాయి పళ్ళు తెచ్చాడు. అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది. గీతలలో అందంగా రాయండి. అమ్మకు అమ్మ, అమ్మమ్మ. అత్తమ్మ ఉత్తరం రాసింది. చెప్పుకోండి, చూద్దాం. తోకలేని పిట్ట 90 ఆమడల దూరం పోతుంది. ఏమిటది? ఆన్సర్ ఉత్తరం. ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న ఒత్తక్షరాలు: మా కింద మావత్తు, లా కింద తావత్తు, తా కింద తావత్తు, సు కింద తావత్తు, తాకుము దీర్ఘమిస్తే తూ కింద తావత్తు. నేర్చుకున్న ఒత్తు పదాలు: అమ్మమ్మ, కొత్త, ఊరికెళ్తాను, అత్తమ్మ, ఇష్టమ్ము, కొత్తూరు, బొమ్మలిస్తుంది, వెళ్తాను మొదలైనవి. నెక్స్ట్, మీకు నచ్చిన చిత్రం గీయండి, రంగులు వేయండి. మీకు నచ్చిన ఏదైనా బొమ్మ గీసి దానికి కలర్స్ వేయండి.
సృజనాత్మకత, బొమ్మకు రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకి రంగులు వేయండి. Subscribe for more videos. Thanks for watching.